శిల్పామోహన్ రెడ్డి ఏం చేశారమ్మా? ఇక్కడ అప్పుడు దీనికి డెవలప్మెంట్ కోసం ఎంత బురదైనా రోడ్లు బాగలేకుండా వచ్చి సందు తిరిగి కష్టపడి మీటింగ్ వారానికి ఒకసారి మీటింగ్ చేస్తున్నాడు సార్. చాలా చేసినాడు ఆయన. వైఎస్ నగర్ కోసం కష్టపడ్డాడు ఆయన. మాకు స్థిరస్థాయిలో గుండెల్లో ఉండిపోయినాడు. మరి భూమా నాగిరెడ్డి మాకు ఆయన వల్ల మేమేం లబ్ధి పొందలేదు సార్. ఎప్పుడన్నా వచ్చాడమ్మా వైఎస్ నగర్కి? భూమా వచ్చాడు, ఒక్కసారి మీటింగ్ పెట్టాడుగా. మీటింగ్ పెట్టింటే అప్పుడే మిషన్లకు స్థాయిలకు ఫ్లాట్లకు పెట్టుకున్నాడు. అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఇల్లు ఎక్కడ చెప్పారమ్మా? ఏం చెప్పలేదు. అప్పుడు ఎలక్షన్లకు ముందర నెట్లు ఎక్కించి రిసిప్ట్లు ఇచ్చారు. దానిలో మీదనే ఫ్లాట్లు మీకు వచ్చినాయని లిస్టులో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇంకా అవేదో అమౌంట్ కట్టాలి అది ఇది అంటున్నారు. పూర్తిగా తెలియదు దాని గురించి. ఇప్పుడు జగన్ 2000 పింఛన్ ఇస్తా అంటున్నాడు కదమ్మా, నమ్మచ్చా? నమ్మకం ఉంది సార్. ఎందుకమ్మా నమ్మకం? వాళ్ళ తండ్రి నుంచి మాకు నమ్మకం సార్. వాళ్ళ తండ్రి ఏం చేశారమ్మా? వాళ్ళ ఇంద్రమ్మ గృహాలు ఆయననే సార్ మాకు ఇచ్చింది. డబ్బులు ఏమన్నా కట్టారమ్మా ఇంద్రమ్మ గృహాలకి? ఏం లేదు సార్. ఫ్రీగానే ఇల్లు ఇచ్చారు? ఫ్రీగానే ఇల్లు ఇచ్చారు. అంటే 40,000 లోన్ ఇచ్చారు సార్. దాంట్లో మళ్ళీ మనం కొద్దిగా వేసి కట్టుకున్నాం. 40,000 కట్టారమ్మా? 40,000 ఇచ్చారు మనకు. ఆ 40,000లో సిమెంట్ మూటలు, కిటికీ, దారి మందిరం ఇచ్చారు. ఇంకా మిగతాది అకౌంట్లో వేస్తే మనం తెచ్చుకోవాలి. మీకు ఎంత ఖర్చు వచ్చిందమ్మా అప్పుడు ఇల్లు కట్టడానికి? మాకు అప్పుడు చేతి నుంచి 1,10,000 కట్టింది. ఇప్పుడు చంద్రబాబు కూడా 13,000 ఇల్లు ఇస్తా అంటున్నాడు. అవి ఇచ్చినప్పటికీ ఇచ్చినాడు అనుకోవాలి. ఏదో అమౌంట్ ప్లే చేయాలి అంటున్నాడు. పేదవాళ్ళు కట్టుకోలేరు కదా. అది ఇప్పుడు ఇట్లా ఇచ్చేసినారు అనుకో, చేతైన వాళ్ళు కట్టుకుంటారు, చేతగాని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ మీరు లక్షలు కట్టాలంటే సాయంత్రానికి కూలి తెచ్చుకొని తినే వాళ్ళు ఎక్కడి నుంచి కట్టగలుగుతారు? ఎవరి ప్రభుత్వం బాగుందమ్మా? మాకైతే వైఎస్ఆర్ ప్రభుత్వమే బాగుంది. ఏమన్నా చేశారమ్మా మీకు? మాకు చేశారు సార్ ఇంద్రమ్మ గృహాలని. ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నాము అంటే అది ఆయన వల్లనే, వైఎస్ఆర్ వల్లనే. ఇక్కడ ఒక్క శిల్పామోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ లోన్ తీసుకున్నారా బ్యాంకులో ఏమైనా? ఆయన ద్వారా మాకు చాలా లబ్ధులు ఉంది. మేము ఈ శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా 5,000, 3,000 లోన్ ఇచ్చినాడు. ₹10 వడ్డీకి ఇచ్చినాడు. ఇంకా సరుకులు మామూలుగా. డ్వాక్రా లోన్లు బాగున్నాయా? శిల్ప వాళ్ళు ఇచ్చే లోన్లు బాగున్నాయమ్మా? శిల్ప వాళ్ళది రిస్క్ లేదు, స్వయంగా తీసుకుంటాం కాబట్టి. పర్వాలేదు మాట్లాడు. శిల్పాది రిస్క్ ఉండదు. ఇది డ్వాక్రా గ్రూప్లో అంటే 10 మంది కావాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మేనేజర్ రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, తిప్పుకుంటాడు. కానీ ఇది డైరెక్ట్ పోవచ్చు. వాళ్ళతో మాట్లాడుకొని మన కట్టే పరిస్థితిని ఎంక్వైరీ చేసి వెంటనే ఇచ్చేస్తున్నారు. మళ్ళీ కలెక్షన్ మీరు బ్యాంక్ వెళ్ళి కడుతున్నారా? వాళ్ళే వస్తారు. విసిగిస్తున్నారా డబ్బులు కట్టాలండి? లేదు, ఒక నెల ఎప్పుడన్నా లేవన్నీ కూడా వెళ్ళిపోతున్నారు. జగన్ మొన్న చిన్నపిల్లలు స్కూల్కి పంపిస్తే వాళ్ళకు తల్లి అకౌంట్లో ₹750 డబ్బులు వేస్తాను అని చెప్పాడు. మాకైతే నమ్మకం ఉంది సార్. ఏది చెప్పినా మాకైతే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది. వాళ్ళ నాన్న ఆయన వారసుడు కాబట్టి మాకు నమ్మకం ఉంది సార్. మాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్ సార్ రావాలని కోరుకుంటున్నాం. ఏ గుర్తు కోటేస్తారు? ఫ్యాన్ గుర్తుకేస్తాం.